31,250 రూపాయలకు 80% చక్రవడ్డీ చొప్పున 2/3/4 అంటే 2.75 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాల 9 నెలలు 2 సంవత్సరాల 9 నెలలకు అయ్యేటువంటి చక్రవడ్డీ కనుక్కోమంటున్నాడు. సో దీనికి ఫార్ములా ఉంది, ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ 2/3/4 సంవత్సరాలు అన్నాడు కదమ్మా. అంటే 2 సంవత్సరాలు, 1 సంవత్సరము, 2 సంవత్సరాలు 9 నెలలు, ఇది మనం డివైడ్ చేసుకుందాము. ఇప్పుడు 1 సంవత్సరానికి నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్కి కడతాను. ఈ 9 నెలలు సంవత్సరం పూర్తి కాలేదు కాబట్టి మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 9 మంత్స్కి అంటే 2 ఇయర్స్ మీద వచ్చిన దానికి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి టోటల్కి. అలా చేస్తే మనకి డైరెక్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మొదటి సంవత్సరం అసలు ఎంత అవుతుంది? 31,250 అవుతుంది. దీని మీద ఎంత శాతం అమ్మ వడ్డీ? పెరానం అన్నాడు కదా, 8%. 31,250కి 8% అంటే ఎంత అవుతుంది చూడండి. సో 2,500 అవుతుంది. 31,250కి మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 31250 ఇంటూ 8/100 వేసుకోవాలి. ఇది 0 క్యాన్సిల్ అయిపోతుంది. లేదా 100 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది కదమ్మా. ఇందులో 5 625 టైమ్స్ పోతుందమ్మా. 625 టైమ్స్ పోతుంది, ఇక్కడ 2 పోతుంది. సో 2 ఇందులో 4 టైమ్స్ పోతుంది. 1250 మళ్ళీ 2 అంటే 2,500 అవుతుంది. కాబట్టి మొదటి సంవత్సరము 2,500 వడ్డీ అవుతుందమ్మా. సో సెకండ్ ఇయర్ ఏమవుతుంది మనకి? 31,250 మీద 2,500 వడ్డీ వస్తుంది. మళ్ళీ 2,500 మీద 8%, 2,500 మీద 8%, 2,500 మీద 8% అంటే 200 అమ్మ, అంటే 2,700. అంటే 2 సంవత్సరాలు కలిపి ఆఖరికి నాకు వడ్డీ ఎంత అయింది? 5,200 రూపాయలు అయిందమ్మా. సో 5,200 రూపాయలు వడ్డీ, 31,250 నాకు అసలు అయితే. సో టోటల్ ఎంత అయిపోతుంది నాకు? 36,450 రూపాయలు అయింది. సో దీనికి నేను సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే PTR/100 అవుతుంది. PTR/100 అవుతుంది. పి అంటే నాకు ఇంత ఎక్కువ 36,450, టీ అంటే 3/4 సంవత్సరాలు, 8% ఇంట్రెస్ట్ బై 100 చేయండి. చేస్తే నాకు ఎంత వస్తుంది? 9 నెలలకి వడ్డీ ఎంత వస్తుంది నాకు? 21,87, 2,187. దీన్ని 5,200 కలపండి. 7, 8, 3 7,387 రూపాయలమ్మ. 7,387 రూపాయలు అంటే ఆప్షన్ 1 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే విధంగా ప్రాబ్లం ఇచ్చాను చూడండి. 8% 3.5 ఇయర్స్కి ఎంత అవుతుందో